కిరీటం విషయంలో వాడుకో. దేవా, రాజలాంఛనంబగు ఈ కిరీటమును ధరించి దారుణీ చక్రం పంతయు నిర్విఘ్నముగా పరిపాలింపు మహాత్మా, నిర్విఘ్నముగా పరిపాలింపు. ఇప్పుడు పక్కకు ఈ ఎంతకు ఈ రాజేంద్రుడు హరిశ్చంద్ర నీ ఔదార్యము హరిశ్చంద్ర నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయమయ్యా. ముద్దు గట్టిగా చెప్పు. హరిశ్చంద్ర ఉదాత్తమైన కన్నా ఇంకా హరిశ్చంద్ర అంత నువ్వు అనుకున్నట్టు అయిపోయింది. నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయమయ్యా, మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయుర ఆశీర్వదించు. హరిశ్చంద్ర నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాక. హరిశ్చంద్ర నీవిక నీ భార్యా బిడ్డలతో పాటు మా రాజ్యమును విడిచిపోము. మంచిది మహాత్మా, పోయేదం. సత్యకీర్తి హరిశ్చంద్ర సత్యకీర్తి మంత్రిత్వమునకై ఇచ్చటనే ఉండవలయును. చిత్తము చిత్తమని సత్యకీర్తితో మంత్రి సత్తమా సత్యకీర్తి నీవు ధీమంతుడు. నీవిక ఈ మహర్షిని ఆశ్రయించుకొని కాలం వెళ్ళబుచ్చు. మాలిని వృత్తము ప్రభుత్తమా ఇన్నాళ్ళు ముద్దుగా పెంచి ఇన్నాళ్ళు ముద్దుగా వెంచి కడకు చిలుకను గండబిల్లి వలె నన్ను కౌశికునికి అప్పగించదా మహాత్మా? అప్పగించదరా మహాత్మా? నీకు అర్థమైంది. ఇది నాకు కోడి పెంచుతావు ఇంట్లో. సపోజ్ సార్ మంచిగా పెంచి దినాం చూసుకుంటే సరిపోయి అప్పకి మూస్తే సరిపోతుంది. అది అనుకున్న పిల్లి ఇంట్లోకి చేతికపోతుంది. నువ్వు చూసుకుంటూ కూర్చున్నావు. ఇంకేమన్నా ఇస్తారా అట్లా? ఇన్ని రోజులు మంచిగా పెంచింది, ఇంత మంచిగా పెంచింది. ఇప్పుడు గడివి ఎత్తుకపోయా కదా గడివి చేతిలో పెట్టబడుతుంది అట్లా. నీవే తిని పంపిస్తున్నావు మరి. ప్రభుత్వమా ఇన్నాళ్ళు ముద్దుగా పెంచి కడకు చిలుకను గండు పిల్లి వలె గండు పిల్లికి వలె నన్ను కౌశికులకు అప్పగించదామా? ఆయన చూపు ఇట్లా ఇట్లా కౌశికులు అప్పగించదామా? నేను గండి పిల్లి నా కొడుకు కానీ మన ప్రభుత్వమా ఇన్నాళ్ళు ముద్దుగా పెంచి కడకు చిలుకను గండు పిల్లి వలె నన్ను కౌశికునికి అప్పగించదా మహాత్మా? నేను మీ కడ నుండదగనా? సత్యకీర్తి నీవు ధీమంతుడవు, బుద్ధిమంతుడవు, ధైర్యవంతుడవు. నీవు కూడా నా ఎంబడి వస్తే లాస్ట్ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారని చెప్పాలి కదా. నీవు ధీమంతుడవు, నిన్ను కూడా నా వెంట తోడుకొని పోయి తినేని విశ్వామిత్రుడు నా గొంతు కొరకకు మాట కావున నీవు నా రాజ్యముతో పాటు నీవును కూడా నీ మంత్రిత్వం కూడా మారినచో రాష్ట్రీయ ప్రజాకోశం మితిమీరక మాటలు. కావున నీవు నా మాట పాటించి నీవు నా మాట లాలించి పురంగునకి. అయ్యో ఇతర పేజీలు ఇతర పేజీల అదే కింద అక్కడ నేను ఎంత దురదృష్టవంతుడు. బాధపడ్డప్పుడు అయ్యో అంటాం, నేను అయ్యా అంటాం, అయ్యో అంటాం. హకటకట నేనెంత దురదృష్టవంతుడన మహారాజా. రాజేంద్ర చిన్నతనము నుండి నన్ను
ఆయనతో చెప్పు ఏమంటారు ఆ పద్యంలో అర్థం ఉంది. రాజేంద్ర ఎప్పటి నుంచి రాజేంద్ర చిన్నతనం నన్ను చేరగా
చెప్తా మంత్రి సత్యకీర్తి చరణం అయిపోవడానికి విడిపోవాలి అక్కడ ఆయన మన ఊరికి రావాలి ఎంత కష్టము ఎంత ఎంత కష్టము ఎంత కష్టము విశ్వామిత్ర సత్యకీర్తి సత్యకీర్తి ఇంకా నువ్వు కదలకున్నావేమి సత్యకీర్తి ఇంకా నువ్వు కదలకున్నావేమి నీవు పోయి పురం బెల్లను అలంకరించి నీవు పోయి పురమునెల్ల అలంకరించి మదీయ పట్టాభిషేక మహోత్సవమునకు చాటింపు వేయుము. అయ్యో ఆయనతో చెప్పు అయ్యో హరిశ్చంద్రుడు మందికని చెప్పాడు అయ్యో హరిశ్చంద్రుడు లేని అయోధ్యకు ఇంకెక్కడి అలంకారం. ఆయన చూసి చెప్తావా ఆయనకి ఆయన మళ్ళీ ఇట్లా అంటాడు అయ్యో ఎంత కష్టము ఎంత కష్టము హరిశ్చంద్రుడు లేని అయోధ్యకు ఇంకెక్కడి అలంకారం. రాజేంద్ర పోయి వత్తును రాజేంద్ర ఇక నేను పోయి వత్తును మీకు హరిశ్చంద్ర నేను ఇంకా ఇక్కడ హరిశ్చంద్ర పంపించింది నీ కూడా ముందరికి హరిశ్చంద్ర నీవింకా అదే హరిశ్చంద్ర నీవింకా ఇక్కడ ఉన్న ఏ